ఇవాల్సి డ్రైవ్లో మనతో పాటు ప్రదీప్ ఉన్నారు. ప్రదీప్, రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఇక రుణమాఫీ కథ ముగిసినట్టే అనుకోవచ్చా? 31,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ఆర్భాటంగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. తీరా చూసినట్టయితే 20,000 కోట్లతో సరిపెట్టింది. ఇప్పుడేమో 100% పూర్తయిందని చెప్తుంది. దీన్ని ఎలా చూడాలి? మొదటి నుంచి ఇచ్చేటువంటి స్కీమ్స్కి సంబంధించి ముఖ్యంగా రుణమాఫీ సంబంధించి హడావుడి చేశారు. ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్నారు. అయితే అనేక కొర్రీలు పెట్టారు. కేవలం సగం మంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ఇతర మంత్రులంతా పూర్తి స్థాయిగా ఎవరైతే రుణమాఫీ కాని రైతులు ఉన్నారో వారందరికీ రుణమాఫీ చేసి తీరుతాము అని చెప్పి మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు తీరా చూస్తే మహబూబ్నగర్లో జరిగినటువంటి రైతు పండుగ సభ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని తెల్లారి తన నివాసంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో అయితే రుణమాఫీ కాలేదు. కొంతమంది టెక్నికల్ ఇష్యూతో రుణమాఫీ కాలేదన్నారు. వారందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. మరోవైపు రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబం ఫైనల్ కాకపోవడం వల్ల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయాం, కానీ చేసి తీరుతామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో అయిపోయిందని చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తామో. ఈ నేపథ్యంలో రుణమాఫీ కాని రైతులంతా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం చెప్తున్నట్లుగా రుణమాఫీ చేస్తుందేమన్నటువంటి ఆశతో అయితే ఎదురు చూశారు. తీరా రేవంత్ రెడ్డి మాటలు విన్నాక వాళ్ళంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు గతంలో ఏదైతే మొత్తం 41,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత తీరా చూస్తే ఏదైతే 2 లక్షల రుణమాఫీ సంబంధించి 17,000 పైచిల్క కోట్లను అయితే ఖర్చు చేశారు. కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీకి మరింత నిధులు కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నటువంటి నేపథ్యం ప్రభుత్వం కూడా అనేక మాటలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులంతా అనేక సార్లు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ వచ్చాం. కానీ తీరా ఇప్పుడైతే రేవంత్ రెడ్డి మాటలను బట్టి చూస్తే పూర్తిగా ఎవరైతే రుణమాఫీకి పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి రైతులు ఉన్నారో, రేషన్ కార్డు లేనటువంటి వారు కావచ్చు, లేదా బ్యాంకులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది. ఆ రకంగా రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులంతా గుర్రుగా ఉన్నారు. రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తామని పదే చెప్పి ఈరోజు మాట దాటేయడం ఏంటనేది పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తమవుతా ఉంది. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల వద్ద రుణమాఫీ కాని వారు ఎవరైతే ఉన్నారో వారంతా పోయి మా రుణమాఫీకి సంబంధించినటువంటి ఎందుకు కావడం లేదు, దీనికి సంబంధించినటువంటి అంశం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. సునీత, ప్రదీప్, మనం చూసాము గత డిసెంబర్లో స్వయాన రేవంత్ రెడ్డి చెప్పారు మీరందరూ వెళ్ళి రుణాలు తీసుకొచ్చుకోండి, అందరికీ 100% రుణాలు మాఫీ చేస్తామని. ఇప్పుడు తీసుకొచ్చుకున్న రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళంతా ఏమంటున్నారు ఈయన మాటకు సంబంధించి, ఇప్పుడు చేస్తున్న పనులకు సంబంధించి? ఎన్నికలకు ముందుకు సంబంధించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఎవరైతే రుణాలు లేని రైతులు ఉంటారో వారంతా వెళ్ళి రుణాలు తెచ్చుకోవాలని చెప్పి పదే చెప్పినటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి మాట విని కొద్దిమంది రైతులు రుణాలు అవసరం లేకపోయినా తెచ్చుకొని ఉన్నారు. కొంత అవసరం ఉండి మరింత ఏదైతే లక్షలోపు రుణాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నాయో మరింత పెంచుకొని కూడా రుణాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్నటువంటి మాటలకు సంబంధించి పొంతలు లేనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో గతంలో ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల్లో ఏదైతే గెలిచిన తర్వాత మరొక మాట అయితే ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి స్పష్టంగా తేటతెల్లం అవుతా ఉంది. అనేక ఇష్యూస్లో గతంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నటువంటి తీరు సంబంధించి ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు దాటవేస్తున్నారు, రుణమాఫీ సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పారు కానీ ఎందుకు చేయడం లేదు, అటు గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు, వారందరికీ మొదట్లో రేషన్ కార్డు క్రైటీరియా పెట్టారు, ఆ తర్వాత రేషన్ కార్డు ఎత్తివేశారు. పూర్తి స్థాయిలో అందరికీ ఎవరైతే 2 లక్షల రుణమాఫీ కాదు 2 లక్షల పైచిలుక ఉన్నారికి కూడా పై అమౌంట్ పే చేస్తే ఆ 2 లక్షల వరకు రుణం పే చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తీరా ఇప్పుడైతే దాటవేస్తూ ఉన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి ఉన్నామని ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి. గతంలో తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ఇతర మంత్రులంతా ఎవరైతే రుణమాఫీ కాని వారు ఉన్నారో వారందరికీ చేసి తీరుతామని చెప్పారు. తీరా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి వాళ్ళు కూడా
పక్కనున్న మంత్రులు కూడా అవాక్కయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా రుణమాఫీ సంబంధించి నిధులు లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటివరకు చేసిన వాటితో సరిపెట్టుకొని మిగతాది ఎగ్గొట్టే వ్యూహంలో భాగంగానే ఆ రకమైనటువంటి ప్రకటన చేసి ఉందనేది స్పష్టంగా తేటతెల్లమవుతా ఉంది. అంటే అలా చెప్పకుండా మొత్తం రుణం 100% మాఫీ చేశామని చెప్పడం జరుగుతుంది. అలాగే స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అంటే రుణమాఫీ పూర్తిగా అవ్వలేదు అని. సీఎం చూసినట్టయితే ఇప్పుడు రుణమాఫీ పూర్తిగా అయిపోయింది అంటున్నారు. ఈ గందరగోళం అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదని అనుకోవచ్చా మనం? వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు మొదటి నుంచి ఉన్నట్టుగా చెప్తూ వస్తూ ఉన్నారు. రుణమాఫీ ఎంతమందికి అయిందనే దాని విషయంలో స్పష్టంగా చెప్పారు. మరోవైపు మిగిలిన వారికి సంబంధించి కూడా ఎవరైతే 2 లక్షల పైచీలకు ఉన్నవారు రుణాలను కూడా మాఫీ చేస్తాము. అయితే మిగిలిన పై అమౌంట్ ఏదైతే ఉందో మేము చెప్పినప్పుడు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మేము ప్రకటించినప్పుడు పై అమౌంట్ పే చేయండి, ఆ తర్వాత మేము ఏదైతే మిగిలిన రుణం పే చేస్తాం, ముందుగా పే చేసి మమ్మల్ని ఒత్తిడి పెంచొద్దని కూడా ఏదైతే ఖమ్మం జిల్లా పర్యటనలో రైతులకైతే ఆయన మాట ఇస్తూ వస్తున్నారు. అయితే అనేక సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు ఎంత రుణమాఫీ చేయాల్సి ఉంది, ఇప్పటివరకు ఎంత చేసి ఉన్నాము, ఇంకెప్పటిలో చేయగలుగుతాము, ఆర్థిక వెసులుబాటు చూసుకొని మిగిలిన రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే రైతులకు న్యాయం జరిగేలా చూస్తాము, ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి పదే పదే చెప్తూ వచ్చారు. కానీ తీరా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మహబూబ్నగర్ సభలో ఏదైతే రుణమాఫీ సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తూ ఆ తర్వాత తన నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పూర్తి స్థాయి రుణమాఫీ అయిందని ప్రకటించారు. అయితే కేవలం అయితే 20 లక్షల పైచిల రైతులకు ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉంది, కానీ అనేక ఇంకా నిధులు అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో కేవలం కొన్ని నిధులు వేసి మిగతాది రైతులకు రుణమాఫీ చేయకుండా చేతులెత్తేసేటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేశారనేది స్పష్టమవుతా ఉంది. అయితే మిగిలిన మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కాలేదన్న దానికి సంబంధించి స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నిధులకు సంబంధించి సరిపోవడం లేదు, ఇప్పటికే రుణమాఫీ చేశాము, మిగిలిన స్కీమ్స్ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలుపై దృష్టి పెట్టకుండా హడావుడిగా రుణమాఫీ సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి ఎత్తుకురావడం, ఇప్పటికే దాదాపు 18,000 కోట్లు నిధులు వెచ్చించినప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించి రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడం, ఆ రైతుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, వైపు 18,000 కోట్లు ఖర్చు చేశాము, మరోవైపు ప్రజల నుంచి రైతుల నుంచి ముఖ్యంగా వ్యతిరేకత వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇది చేసి ఏదైతే ఆగమయ్యామన్నటువంటి భావనలో కూడా కొంత అధికార పార్టీ సంబంధించినటువంటి నేతలు మంత్రులు ఉన్నారనేది ఒక భావన స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఇదే నిధులకు సంబంధించి ఇటు రైతు బంధుకు సంబంధించి కావచ్చు, లేదా రైతు భరోసా సంబంధించి కావచ్చు, లేదా ఇతర స్కీమ్స్పై దృష్టి పెట్టి ఉంటే ప్రభుత్వానికి కొంత ప్రజల్లో ఏదైతే పాజిటివ్గా ఉండే అవకాశం ఉండేది. కానీ ఓవైపు నిధులు వెచ్చించాం, కానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఇక రుణమాఫీ ఎంత చేసినా, ఎన్ని నిధులు ఖర్చు చేసినా పూర్తి స్థాయిలో మైలేజ్ రాలన్నటువంటి భావనలోనే ఇప్పుడు ఏదైతే మహబూబ్నగర్లో చెక్కు రిలీజ్ చేసి మీరు దీంతో రుణమాఫీకి పూర్తి స్థాయి అయిపోయిందని చేతులెత్తేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తిరిగి రైతు భరోసా సంక్రాంతి తర్వాత వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కొంత రైతుల నుంచి ఆ రకమైనటువంటి అయినా కొంత సానుకూలంగా ప్రభుత్వంపై సానుకూలంగా ఒక పాజిటివ్ వస్తుందన్నటువంటి భావనలోనే రేవంత్ రెడ్డి సర్కారు రుణమాఫీకి మంగళం పాడిందనేది స్పష్టమవుతా ఉంది.